కప్పతల్లి ఆటలు, వరదపాశాలు, దేవుళ్లకు అభిషేకాలు, బతుకమ్మ ఆటలు, గ్రామ దేవతలకు పూజలు ఎన్ని చేయాలనో గవన్నీ చేసిండ్రు ఆనల కోసం. ఓ దిక్కు నార్లు ముద్రిపోవట్టే, పెట్టిన ఇత్తనాలు మాడిపోవట్టే. ఇక రైతులకు నిమ్మలం ఏడుకెళ్ళుంటది. గిసొంటి యాళ్ళ ఆనలు చాలయ్యే వరకు జరంత తుర్తి పడుతుర్రిగా. జర్ర ముఖం తెలివికొచ్చిండ్రబ్బ రైతులు. ఆనలు అందుతాయో లేదని రందివడ్డుల పానం నిమ్మలమైతాంది. ఈ 2-3 రోజుల సంధి అప్పుడో డల్లు ఇప్పుడో డల్లు పడుతుండే వరకే వ్యవసాయం పనులు చాలైనాయి. ముందే నార్లు పోసినోళ్ళు పొలం రొప్పి రప్ప నాట్లేపిస్తూనే ఉన్నారు. నిజంగా చాలా సంతోషం. ఎన్నో కోట్లు ఇచ్చిన సుత ఇట్లాంటి వాతావరణం రాదు. ఇదంతా అద్దు వేరే ఏమైనా పని చేసుకుందామని చెప్పి చాలా మంది రైతులు అనుకురు. ఈ నార్లు ముదిరిపోయే టైంలో వర్షం పడడం చాలా సంతోషకర విషయము. చెర్ల నీళ్లు ఇంకా రాలే, కుంటలు నిండలేదు. కాకపోతే ఈ వర్షం మాదిరిగా మోస్తరుగా పడ్డది కాబట్టి పొలాలు నాట్లు పడేంత వరకు ఇది ఓకే. కాకపోతే ఇంకా వర్షం పడాలి, కుంటల చెర్లు నిండాలి. వీళ్ళంతా మహారాష్ట్ర కూలీలు మన కరీంనగర్ కచ్చిండ్రు. ఎకరానికి 5,000 తీసుకొని ఆళ్లే నారు వీకి నాటేస్తుర్రు. పొద్దుగాలనే పనికి దిగుతారు కాబట్టి రువ్వడి మీద నడుస్తుంది. ఇంత ఆనలు పడకుంటే ఆడికెళ్ళి వచ్చినందుకు కిరాయిలు దండుగా ఉమ్మరి. మంచిగా అనిపిస్తున్నది మాకు. తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు ఇక్కడ? మా అక్క ఉంటది ఈడ. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మేము 1 నెల ఉంటాం ఇక్కడ, తర్వాత మా ఊరికి పోతాం. మాకు ఒక నెల పని పని ఎట్లా తీసుకుంటారు కూలి? 5,000. అటు పత్తి చేన్లు సుతా మంచిగానే కలుపుకుంటున్నాయి పదనకు. ఇంకో 4 వద్దుల ఆల్చమైతే మొత్తం 6 పడుతుండేనట. అయితే ఇప్పుడు ఈ వర్షం పడ్డది బంగారం లెక్క. నిజానికి ఈ వర్షం పడకపోతే పంటలు ఎండిపోయే దశలో ఉండే. ఇట్లనే ఒక వారం 10 రోజులు, నెల రోజులకు 10-20 రోజులకు ఒకసారి వర్షం పడితే కొంచెం రైతులు బతకగలుగుతారు. ఈ 5-6 రోజులు పెద్దానలే ఉన్నాయని వాతావరణ శాఖ ఆఫీసర్లు చెప్తాండ్రు. ఎక్కువగా కూడా ద్రోణుల యొక్క ప్రభావం వల్ల వర్షాలు అవి కురిసే అవకాశాలు ఉన్నాయి. 24వ తారీఖు మరి ఒక అల్పపీడనం కూడా బంగాళాఖాతంలో ఫామ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. పట్నంలో పడకుంటమాయి గాని ఊర్ల పొంట ఇయ్యరమయ్యర దంచి పోతే బాగుండే. షెర్లు కుంటలు నిండు వ్యవసాయానికి తిప్పలు లేకుంటావు. విఠలరుకమాయి పూజూచలా దేవడాత దావుచలా. మేము దేవుడుకు మొక్కి మంచిగా ఉండాలి అని పాట పాడిన.